కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. సన్ రైజర్స్ జట్టులోకి పాకిస్తాన్ క్రీడాకారుని తీసుకోవడం గత 2 రోజుల నుంచి తీవ్ర దుమారం రేపుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ది 100 లీగ్లో పాకిస్తాన్ క్రికెటర్ను సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాలలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూపే ఇక్కడ సన్ రైజర్స్ లీడ్ టీంకి ఓనర్గా ఉంది. దీంతో పాక్ క్రికెటర్ను ఎలా తీసుకుంటారనేటువంటి విమర్శలు ఇప్పుడు వచ్చాయి. దీంతో ఐపీఎల్ నుంచి ఎస్ఆర్హెచ్ను తప్పించాలనేటువంటి డిమాండ్లు కూడా విపరీతంగా వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే చాలామంది విపరీతమైనటువంటి కామెంట్స్ చేశారు. అయితే ఈ ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే ఈ సీజన్లో అబ్రార్ అహ్మద్ ది 100 లీగ్లో ఆడేటువంటి అవకాశాలు లేవని క్రికెట్ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు పాక్ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్కు నిరభ్యంతర పత్రం రాలేదు. ఇంగ్లీష్ లీగ్ సమయంలోనే పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది. దీంతో జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అబ్రార్కు ఎన్ఓసి ఇవ్వకూడదని కూడా పాక్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా సమాచారం. లండన్లో ఆదివారం జరిగినటువంటి వేలంలో అబ్రార్ అహ్మద్ గత ఆదివారం సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఏకంగా 2.34 కోట్లకు సొంతం చేసుకున్న అతన్ని. అయితే భారతీయ మూలాలు ఉన్నటువంటి సన్ రైజర్స్ యాజమాన్యం ఒక పాకిస్తాన్ ఆటగాడిని ఇంత భారీ ధరకు కొనుగోలు చేయడం పైన సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే అతడు జట్టులో కొనసాగుతాడా లేదా అన్న చర్చ మొదలైంది. అయితే అబ్రార్ ఎంపిక పైన వస్తున్న విమర్శల నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం పునరాలోచనలో పడినట్టుగా సమాచారం. ఒకవేళ నిరసనలు తీవ్రతరం అయితే టోర్నీ ప్రారంభానికి ముందే అతన్ని తప్పించేటువంటి అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో అబ్రార్ ది 100 లీగ్లో ఆడకపోవచ్చు అనేటువంటి సంకేతం అయితే వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే లీగ్ మ్యాచ్లు జరిగేటప్పుడు పాకిస్తాన్ విండీస్తో 2 టెస్టుల సిరీస్ను ఆడనుంది. సో పాక్ అబ్రార్ ప్రధాన బౌలర్ కావడంతో ది 100 లీగ్లో ఆడకపోవచ్చు. ఒకవేళ ఆడే ఛాన్స్ వచ్చినా కూడా క్రికెట్ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఎస్ఆర్హెచ్ అతన్ని తప్పించేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఎస్ఆర్హెచ్ లీడ్స్ యాజమాన్యం కూడా ఒకంత చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు వచ్చినా కూడా మ్యాచ్లో ఆడనివ్వకుండా ఉంచేటువంటి ప్రయత్నం ఉండొచ్చు. లేదంటే ఎలాగూ అదే టైంలో వెస్టిండీస్తో పాకిస్తాన్కు సిరీస్ ఉంది కాబట్టి ఈ టోర్నీ ఏదైతే ది 100 లీగ్ మొత్తం కూడా ఏదైతే కొద్ది రోజుల పాటు ఉంటుందో ఆ టైం షెడ్యూల్లో ఆల్మోస్ట్ 90% వరకు కూడా ఈ యొక్క సిరీస్లోనే పాకిస్తాన్ క్రీడాకారుడు వెస్టిండీస్తో జరిగేటువంటి ఈ సిరీస్లోనే ఉంటాడు. కాబట్టి మిగిలిన కొద్ది రోజుల వరకు ఆ వెసులుబాటు ఉన్నా కూడా ఆ తరుణంలో అక్కడికి పిలిపించేటువంటి ఆప్షన్ అయితే ఎంచుకోకపోవచ్చు అనేటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది.